ఈరోజు మనం ఎంతో రుచిగా కమ్మగా ఉండే వంకాయ టమాటా కూరను చాలా సులువుగా ఎలా వండాలో చూద్దాం. మొదట వంకాయలను శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో సగానికి పైన మంచినీళ్ళు వేసుకొని వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండడానికి అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసిన వంకాయ ముక్కలను ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిలను చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు 4 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేగాక 1 చెంచా ఆవాలు 1 చెంచా జీలకర్ర వేసి చిటపటలాడించాలి. చిటపటలాడిన తాలింపును కొద్దిసేపు వేగనివ్వాలి. తాలింపు వేగాక వంకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వంకాయ ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను పచ్చిమిర్చి చీలికలను అందులో వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు మంచినీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర దగ్గర పడి ముక్కలు బాగా ఉడికిన తర్వాత మంచి సువాసన కోసం కొద్ది కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచాలి. తర్వాత 1 చెంచా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇక చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుతుంటే మన వేడివేడి వంకాయ టమాటా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.